హలో ఆల్, ఈ వీడియోలో తస్కరీ ది స్మగ్లర్స్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. టోటల్గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది సిరీస్ అన్నది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమ్ ఆఫీసర్ అయిన అర్జున్ మీనా ఇమ్రాన్ హష్మి గారు ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ సిండికేట్ ని ఎలా ట్రాక్ చేశాడు అన్నదే కథ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ పయ్యా, టైంపాస్కి వెళ్ళామనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. అంటే మంచి పొటెన్షియల్ అయితే ఉంది సిరీస్కి, బట్ ఫుల్ ప్లెజ్డ్గా యూస్ చేసుకోలేదు నీరజ్ పాండే గారు. వెళ్ళి కొద్ది కూడా డిప్ అయిపోయింది. సో అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. టైం పాస్ అయిపోతుంది, మంచిగా ట్రై చేయొచ్చు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే రియలిస్టిక్ అప్రోచ్ ఉంది. మాస్ మసాలా ఫైట్స్ లేకుండా స్మగ్లింగ్ వరల్డ్ లో అసలు ఏం జరుగుతుందో రియలిస్టిక్ గా చూపించారు భయ్య. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఇమ్రాన్ హష్మి గారు కామ్ అండ్ కంపోజర్ గా ఆయన యాక్టింగ్ సూపర్ గా వర్కౌట్ అయింది. కొంచెం ఇంపాక్ట్ బాగుంటుంది అనమాట ఆయన రోల్ లో ఉన్నప్పుడు. అండ్ శారద్ కల్కర్ గారు విలన్ గా చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. ఓకే, పర్లేదు, బాగా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్ కూడా. అండ్ డైరెక్టర్స్ మార్క్ అనే చెప్పాలి. స్పెషల్ ఆప్స్ క్రియేటర్ నీరజ్ పాండే గారి నుండి వచ్చిన సిరీస్ కాబట్టి రైటింగ్ అండ్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుందని చెప్తా. అంటే స్క్రీన్ ప్లే కూడా స్మగ్లింగ్ ట్రిక్స్ అంటే కస్టమ్ ఆఫీసర్స్ వాటిని ఎలా క్యాచ్ చేస్తారు అనే సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అంటే మెయిన్ ఈ కాన్ఫ్లిక్ట్ కొంచెం బ్యాక్ డ్రాప్ కొంచెం కొత్తగా ఉంటుంది. కస్టమ్ ఆఫీసర్స్ అన్నవి ఎక్కువ మంది టచ్ చేయరు. టచ్ చేసినప్పుడు అలా కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. సో కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ భయ్య. స్టార్టింగ్ ఎపిసోడ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ చేసినప్పటికీ కూడా వెళ్ళి కొద్ది డిప్ అయిపోతుంటుంది, స్లో అయిపోతుంటుంది అనమాట. ఎందుకంటే సిరీస్ లో ఎక్కువగా మీకు ఫైట్స్ లాంటివి ఇలాంటివి ఏమి ఉండవు. డ్రామా మీదే మొత్తం సిరీస్ అంతా రన్ అవుద్ది. సో దాన్ని కాన్స్టెంట్ గా గ్రిప్పింగ్ గా ఉంచలేకపోయారనే చెప్పాలి. వెళ్ళి కొద్ది కూడా డైల్యూట్ అయిపోయింది, లాగ్ అనిపించింది నాకైతే. అండ్ నో హై యాక్షన్ అనమాట. మరి చెప్తున్న యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఏమి ఉండవు. ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేశారంటే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. చాలా డ్రైగా వెళ్తూ ఉంటుంది సిరీస్ అన్నది. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. అండ్ మెయిన్ గా నాకు వర్కౌట్ అవ్వలేదు ఏంటంటే ప్రిడిక్టబుల్ అయిపోయింది సిరీస్ అన్నది. కొన్ని ట్విస్ట్లు ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. వెళ్ళి కొద్ది కూడా మీకు ఏం జరగబోతుంది ఏంటో అర్థమైపోతూ ఉంటుంది. సో అది నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా కొంచెం మంచిగా డీల్ చేసుకుని అంటే మరీ రష్గా కంప్లీట్ చేసేస్తుంటారు. లాస్ట్ 1 hour ఆఫ్ ద సిరీస్ లో చాలా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా కొంచెం టైం తీసుకుని చూపించుంటే బాగుంది అనిపించింది. చాలా రష్డ్గా కాంప్లికేటెడ్ గా ప్రెసెంట్ చేసుకుని ఏదైతే చేస్తారనమాట. సో అది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. టైం పాస్ ఏం లేకపోతే గివ్ ఇట్ ట్రై. వర్కౌట్ అవ్వచ్చేమో మీకు చెప్పలేము, ఎందుకంటే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ కాబట్టి. నాకైతే మాత్రం యావరేజ్ వాచ్ అనిపించింది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మోస్ట్లీ భయ్యా మరీ బోల్డ్ సీన్స్ అయితే ఏం లేవు, కానీ బ్యాడ్ లాంగ్వేజ్ అక్కడక్కడ ఉంటుంది. మెయిన్ సిరీస్ థీమ్ అనమాట. కొంచెం స్మగ్లింగ్ పరంగా ఈ కస్టమ్ ఆఫీస్ ఈ టైప్ ఆఫ్ థీమ్స్ అన్ని కూడా ఫ్యామిలీకి అర్థం అయ్యేలా ఉంటే మాత్రం ట్రై చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. బట్ మరి హెవీ సెక్స్ అండ్ న్యూడిటీలు అయితే ఏమీ లేవు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.